వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును పరిశోధిస్తూ దేనికంటే మధురమైనటువంటి ఆయన మాటలను నేర్చుకుంటూ మన బ్రతుకులను క్రీస్తు యేసు మార్గంలో ముందుకు కొనసాగించుకోవాలి. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికై వేగిరపడుచు తెలియని అనేక సత్యములను పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకొని మన బ్రతుకులో వాటి ప్రకారం ప్రవర్తిస్తూ దేవునికి ఇష్టలుగా ఈ భూజీవిత కాలం అంతా మనం బ్రతకాలి. ఆ క్రమంలో ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించుచున్నటువంటి దైవజ్ఞానపు వాక్కులు మనలను నీతి మార్గంలో నడిపిస్తున్నాయి. ఆత్మీయముగా మన ఆకలిని తీరుస్తున్నాయి, ఆత్మీయముగా మన దాహమును తీరుస్తున్నాయి. రక్షణ వస్త్రాలుగా దేవుని వాక్యము మనకు అనుగ్రహింపబడుచున్నది. కనుక ఈ సదవకాశమును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను దేవుని వెలుగులో నడిపించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పొందుపరిచిన అద్భుతమైనటువంటి సందేశమును మనం అందరం దేవుని యొక్క సన్నిధి నుండి నేర్చుకుందాం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు రాజైనటువంటి దావీదును గూర్చి ఒకానొక సందర్భంలో ఒక విషయం తెలియజేయబడింది. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. రాజైనటువంటి దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులు. రాజైన దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులు అనేటువంటి సామెత ఇశ్రాయేలీయులలో ఉంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో యెబూసీయులను దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ప్రాంతం నుండి వెళ్ళగొట్టేందుకు దావీదు ప్రయత్నం చేస్తుండగా ఆ యెబూసీయులు కుంటివారు, గ్రుడ్డివారి చేత ఎగతాళి చేయిస్తూ ఆ ప్రాంతముల నుండి వారు ఖాళీ చేయకుండా దావీదుకు ఒక సంకటంగా కనిపిస్తున్నారు. అప్పుడు దావీదు తన సేనలకు ఆజ్ఞ ఇస్తాడు. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే నన్ను ఆటంకపరచాలని చూస్తున్నారో, దేవుడు మనకు స్వాధీనపరిచి ఇచ్చినటువంటి ఈ భూభాగాన్ని ఖాళీ చేయకుండా ఎవరైతే విర్రవీగుతున్నారో అట్టివారిని అందరినీ మీరు ఖాళీ చేయించండి అని తన సేనలకు ఆజ్ఞ ఇస్తాడు. ఈ సందర్భంలో మనం చూడగలిగితే ఆ సామెత వ్రాయబడింది. అసలు దావీదులో ఉన్నటువంటి ఈ స్వభావాన్ని గురించి కూడా మనం అక్కడ చూడగలం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఈ చక్కని విషయాన్ని మీరు ఇప్పుడు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే మీకు సందర్భం అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుండి. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి.
అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. ప్రియులారా, ఒకానొక సందర్భం ద్వారా ఒక సామెత పుట్టింది. అప్పటి వరకు ఈ సామెత ప్రజలలో లేదు. ఏంటి సందర్భం? యెబూసీయులు దేవుడు వాగ్దానం చేసి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆ ప్రాంతం నుండి వెళ్ళనంటున్నారు. దావీదు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్నాడు. యెబూసీయులు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం నుండి వారిని వెళ్ళమన్నప్పుడు వారు దావీదుకైతే భయపడుతున్నారు. కానీ దావీదును వీరు బెదిరిస్తున్నారు. ఎలా బెదిరిస్తున్నారు? మా దగ్గర కుంటివారు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు. మా దగ్గర కుంటివారు గ్రుడ్డివారు ఉన్నారు, వారు నిన్ను ఎదిరిస్తారు అని దావీదును వారు బెదిరిస్తున్నారు. యెబూసీయులు బెదిరిస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటన్నమాట? గ్రుడ్డివారు కుంటివారు సైతము నిన్ను ఓడించేస్తారు, నిన్ను ఎదిరించేస్తారు అనేటువంటి ప్రగల్భపు మాటలు యెబూసీయులు దావీదుకు వర్తమానముగా తెలియజేశారు. ఇప్పుడు దావీదు ఆగ్రహం తెచ్చుకుని యెబూసీయులందరినీ ఖాళీ చేయించండి, యెబూసీయులందరినీ తరిమివేయండి, వారందరినీ ఓడించండి, వారిని పంపించండి అని తన సేనలకు ఆజ్ఞాపించాడు. వారేమంటున్నారు? ఎప్పుడైతే ఈ గ్రుడ్డివారు కుంటివారు ఉన్నారో అప్పుడు దావీదు మాత్రం ఇక్కడికి రాలేడు అని వారంటున్నారు. దావీదు ఆగ్రహం తెచ్చుకున్నాడు. నిజానికి దావీదుకు కుంటివారన్నా గుడ్డివారన్నా అతనికి ఇష్టం లేకపోవడం కాదు, కానీ యెబూసీయులు వీరిని ప్రయోగించారు. అక్కడ సందర్భాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యెబూసీయులు దావీదును హేళన చేయటానికి, దావీదును నిలువరించటానికి, దావీదును అడ్డగించటానికి వీరిని ఒక పావులుగా వాడుకుంటున్నారు. ఎవరిని? కుంటివారిని, గ్రుడ్డివారిని. అంటే ఒక రాజు కుంటివారితో గ్రుడ్డివారితో యుద్ధం చేయటం బాగుంటుందా? వారేమంటున్నారు? కుంటివారి చేత గ్రుడ్డివారి చేత నిన్ను ఓడించేస్తామని వారంటున్నారు. అది అబద్ధం, వారు ఓడించలేరు. అయితే వారు ఆ విధంగా దావీదుకు వర్తమానం పంపించారు, దావీదును భయపెట్టాలని, దావీదు అసహ్యపడేలా చేయాలని. ఆ యుద్ధానికి దావీదు అసహ్యపడేలా చేయాలని యెబూసీయులు ఈ పన్నాగం పన్నారు, ఈ కుట్ర పన్నారు. అప్పుడు దావీదు వారి ఎంత చూడమన్నాడు. అలాగే దావీదు యొక్క సేనలు వారందరినీ కూడా ఓడించారు. అయితే ఒక సామెత పుట్టింది. అప్పుడు ఒక సామెత పుట్టింది. ఏంటా సామెత? కుంటివారు గ్రుడ్డివారు ఉన్నారు, ఇంట ఉన్నారు, దావీదు లోపలికి ప్రవేశించలేడు. అంటే యెబూసీయులు చేసినటువంటి ఈ ప్రక్రియను బట్టి సామెత పుట్టింది. యెబూసీయులు చేసినటువంటి కుట్ర, ఈ పన్నాగాన్ని బట్టి ఆ సామెత పుట్టింది. యెబూసీయులు కుంటివారిని గ్రుడ్డివారిని పావులుగా ఎంచుకున్నారు. దావీదు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటాడు? ఒక వీరాధి వీరుడు, ఒక చక్రవర్తి, ఒక రాజు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటాడు? ఒక బేదవాడితో యుద్ధం చేయాలనుకుంటాడా? ఒక కుంటివాడితో యుద్ధం చేయాలనుకుంటాడా? ఒక గ్రుడ్డివాడితో యుద్ధం చేయాలనుకుంటాడా? మీరైనా ఒకసారి ఆలోచన చేయండి. మనకంటే శక్తి తక్కువని, శక్తి తక్కువగా ఉన్నవారితో మనం పోటీ పడాలని ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? సమఉజ్జీలతో పోటీ పడాలని ఆలోచిస్తాం. ఉదాహరణకి మనం ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాం అనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ చదువుకున్నాం అనుకోండి, మెడిసిన్ చేసాం అనుకోండి, లా చదువుకున్నాం అనుకోండి. 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి దగ్గరికి వెళ్ళి మన ప్రతిభనంతా చూపిస్తే బాగుంటుందా? నాకు ఎన్ని విషయాలు తెలుసా అని చిట్టా మొత్తం ఇప్పామనుకోండి, నీవేమో అన్ని సంవత్సరాలు తరగతికి వెళ్ళి చదువుకొని పట్టాలు పొందావు, నేర్చుకున్నావు, నేనేమో ఇంకా 1వ తరగతిలోనే ఉన్నాను కదా అంటాడు ఆ విద్యార్థి. అంటే మన ప్రతిభనంతా ఏమీ తెలియని వారి ముందు ప్రదర్శించడం వలన అది అవివేకం అవుతుంది. దావీదును ఎలాగైనా సరే నిలువరించాలని వారు పన్నాగం పన్నారు. ముందు ఎవరిని పెట్టారు? కుంటివారిని, గ్రుడ్డివారిని పెట్టారు. అందుకు దావీదు ప్రవేశించలేకపోయాడు.
దావీదు సియోను కోటలోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత తన సేనలను పంపించి వారందరినీ ఓడించాడు. అయితే సామెత పుట్టింది. దీనిని బట్టి సామెత పుట్టింది. ఏమని? దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు, హేయులు అనేటువంటి సామెత పుట్టింది. వారు ఉంటే గనక దావీదు ప్రవేశించడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచించాం. ఇక్కడ దావీదును గూర్చి కుంటివారి ఎడల, గ్రుడ్డివారి ఎడల ఒక విషయం మనకు అర్థమైంది. కుంటివారితోనూ గ్రుడ్డివారితోనూ ఆయన యుద్ధం చేయడు. వారు దావీదుకు హేయులు. అలాగని కుంటివారు, గ్రుడ్డివారు పనికిరాని వారిని చులకనగా చూడటం కాదు. అలా అనుకుంటే మెఫీబోషెతును కుంటివాడైనప్పటికీ తన భోజనపు బాల దగ్గర కూర్చోబెట్టుకుని అతను పోషించాడు దావీదు. సౌలు మనుమడు, యోనాతాను కుమారుడు. అంటే దావీదుకు కుంటివారిని, గ్రుడ్డివారిని చిన్నచూపు కాదు. వారిని యుద్ధానికి పంపించినప్పుడు, వారి చేత ఎగతాళి చేయిస్తున్నప్పుడు వారితో ఏమి యుద్ధం చేస్తాడు కనుక అప్పుడు వారు హేయులయ్యారు. అయితే ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచండి. దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు ఆ సందర్భంలో హేయులుగా ఉన్నారు. సామెత కూడా పుట్టింది. కుంటివారు, గ్రుడ్డివారు ఉన్నప్పుడు దావీదు ఇంట ప్రవేశించడు. దావీదు లోపలికి రాడు. వారితో దావీదు యుద్ధం చేయడు. వారిని హేయులుగానే చూస్తున్నాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. అయితే దావీదు కుమారుడుగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన దావీదు కుమారుడుగా దేవుని వాక్యముగా శరీరధారి అయి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఆ యూదుల మధ్యే ఆయన జీవించారు. ఆ యెరూషలేము ప్రాంతంలోనే ఆయన నివసించారు. దావీదు వలె ఈయనకు కూడా కుంటివారు, గ్రుడ్డివారు హేయులా? దావీదు వలె ఈయనకు కూడా కుంటివారు, గ్రుడ్డివారు హేయులా? ఎందుకంటే దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులని ఒక సామెత ఉంది. ఆ సందర్భాన్ని కూడా మనం చూచాం. మరి దావీదు కుమారుడుగా లోకంలోనికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కుంటివారిని, గ్రుడ్డివారిని అసహ్యించుకున్నాడా? ఆయన దూరం పెట్టాడా అంటే లేదండి. యేసుక్రీస్తు ప్రభు కుంటివారిని, గ్రుడ్డివారిని బాగు చేశాడు. వారిని ప్రేమించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కుంటివారిని, గుడ్డివారిని, అలాగే అంగహీనులలో ఎవరైనా ఉన్న వారందరినీ, వ్యాధి కలిగిన వారిని, వీరందరినీ కూడా ఆయన ప్రేమించాడు. హక్కును చేర్చుకున్నాడు. రోగము కలిగిన వారికే కానీ ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అక్కరలేదు అన్నాడు. మరి నాటి కాలంలో దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులయ్యారు. మరి యేసుక్రీస్తు ప్రభువుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులు కాదు. వారిని ఆయన ప్రేమించాడు. కారణం ఏంటి? దావీదు కాలంలో ధర్మశాస్త్రం ఉంది. శరీర సంబంధంగా యుద్ధం విషయంలో దావీదుకు వారు హేయులయ్యారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. దేవుని గూర్చి పరిపూర్ణంగా లోకానికి తెలియచేయడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనే కాడిని తీసి క్రొత్త నిబంధన ద్వారా ప్రేమతత్వాన్ని నేర్పించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. క్రొత్త నిబంధన ద్వారా పరిపూర్ణమైన జ్ఞానమును ఆయన అనుగ్రహించడానికి వచ్చాడు. దేవుని యొక్క సంకల్పం అంతటిని నెరవేర్చడానికి వచ్చాడు. రక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ దావీదుకు కూడా రక్షణనివ్వటానికే వచ్చాడు. కనుక ఈయన శరీర సంబంధంగా ఆలోచించడం లేదు. శరీర సంబంధంగా కుంటివారిని కానీ, గ్రుడ్డివారిని కానీ హేయులుగా చూడటం లేదు. కుంటివారిని, గ్రుడ్డివారిని ఆయన ప్రేమించాడు. వారికి స్వస్థతనిచ్చాడు. వ్రాయబడినటువంటి చక్కని సందర్భాలు యేసు ప్రభు విషయంలో మనం చూద్దాం. దావీదు విషయంలో మనం చూసాం. శరీర సంబంధంగా యుద్ధం విషయంలో కుంటివారు, గ్రుడ్డివారు దావీదుకు హేయులు. ఇప్పుడు దావీదు కుమారుని గురించి చూద్దాం. అనగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి చూద్దాం. కుంటివారు, గ్రుడ్డివారు ఆయనకు ఎదురైనప్పుడు, కుంటివారు, గ్రుడ్డివారు ఆయనకు చేరువలో ఉన్నప్పుడు ఆయన వారిని ఎలా స్వీకరించాడు? ఆయన వారిని హేయముగా చూశాడా? లేకపోతే ఏం చేశాడు? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుంచి.
వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ కూడా సందర్భాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభువు, శిష్యులు, జనసమూహములు యెరికోను విడిచి యెరూషలేమునకు వెళుతున్నారు. అంటే దావీదు పట్టణమునకు వెళుతున్నారు. దావీదు పట్టణమునకు దావీదు కుమారుడు వెళుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి, ఆ పోలిక జాగ్రత్తగా చూడండి. యెరికో నుండి యెరూషలేమునకు వెళుతున్నారు. యెరూషలేము ప్రాంతంలో బయట ఎవరున్నారు? యెరూషలేము ప్రాంతానికి బయట ఎవరున్నారు? గురుడివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో యెరూషలేములోనికి అడుగు పెట్టలేకపోతున్నారు. ఎందుకని? ఒకానొక సందర్భంలో దావీదుకు వారు హేయులుగా ఉన్నారు కదా, యుద్ధం విషయంలో, యెబూసీయుల విషయంలో వారు హేయులుగా మిగిలిపోయారు కదా. అప్పటి నుంచి కూడా కుంటివారు, గ్రుడ్డివారు, అంగహీనులు యెరూషలేములో ఎక్కువగా నివసించటానికి అవకాశం లేదు. వారు యెరూషలేము బయట ప్రాంతాలలో ఎక్కువగా నివసించేవారు. ఒకవేళ నివసించినా కానీ తక్కువ మంది, చాలా తక్కువ మంది, శేషభాగం. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని మీరు చూడగలిగితే యేసు ప్రభువు శిష్యులతో పాటు జనసమూహములతో పాటుగా యెరికో నుండి యెరూషలేమునకు వెళుతున్నారు. యెరూషలేము పొలిమేరల్లో ఎవరున్నారు చూడండి. యెరూషలేము పొలిమేరల్లో ఎవరున్నారు చూడండి. గ్రుడ్డివారు ఉన్నారు. ఇద్దరు గ్రుడ్డివారు ఇక్కడ కనిపిస్తున్నారు. వారు ఎవరు వెళ్తున్నారు? ఈ జనసమూహం. ఇంత అలజడి వినిపిస్తుంది, ఎవరు వెళ్తున్నారు? వారికి కళ్ళు లేవు కదండి, వారు చూడటానికి అవకాశం లేదు. కానీ వినికిడి ద్వారా వారు గ్రహిస్తారు. పూర్తి దృష్టి అంతా వినికిడి మీద పెడతారు. కనుక చీమ కదిలినా సరే వారికి అర్థమవుతుంది, వారికి ఆ మార్పు తెలుస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఈ మార్గము గుండా ఎవరు వెళుతున్నారు? ఎంత అలజడి, ఎంత జనసమూహము, ఇంత రణగుణధ్వని. వారు ఆరా తీసి కనుక్కున్నప్పుడు మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యెరికో నుండి యెరూషలేము ప్రాంతానికి వెళుతున్నారని, ఈ మార్గము ద్వారానే ఆయన వెళుతున్నారని వారికి వినిపించింది. వారు తెలుసుకున్నారు, యేసు ప్రభు ఈ మార్గము ద్వారా వెళుతున్నారా. వెంటనే వారు ఎలా కేకలు వేస్తున్నారు చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా. ఏ మాట జ్ఞాపకం చేస్తున్నారు వారు? దావీదు కుమారుడా. ఒకనాడు శరీర సంబంధంగా దావీదు విషయంలో యెబూసీయులను బట్టి యుద్ధరీతిన మేమంతా కూడా ఒకనాటి దావీదుకు హేయులుగా మిగిలిపోయాం. దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మును కరుణించు. నాటి దావీదుకు మేము హేయులమైతే నీకు మేము ప్రియులం. నాటి దావీదుకు యెబూసీయులను బట్టి యుద్ధం విషయంలో మేము హేయులమైతే దావీదు కుమారుడా, నీకు మేము ప్రియులం. ఎంత గొప్ప ఆత్మీయార్థమో చూసారా? నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు ఎంత చక్కని మార్పును అక్కడ ప్రభువు తీసుకొచ్చారో చూసారా? పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు వ్యత్యాసం అదే. ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుము అని కేకలు వేస్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి ఆ జనసమూహం వారిని గద్దిస్తున్నారు. ఊరుకోండి, ఏంటి అలా కేకలు వేస్తున్నారు అన్నట్టుండి. కానీ వీరు మాత్రం ఆగటం లేదు. ఎందుకంటే వీరికి వచ్చినటువంటి ఒకే ఒక్క అవకాశం, మంచి అవకాశం. ప్రభువు ఆ మార్గము గుండా వెళ్తున్నారు. ఇప్పుడు కానీ వారు స్వస్థతను అందకపోతే ఇక జీవితంలో వారికి కళ్ళే ఉండవు, ఇక జీవితంలో వారికి చూపే ఉండదు. కనుక దొరికినటువంటి అవకాశాన్ని వారు చేజార్చుకుంటారా? లేదు. ప్రియులారా, లోకములో మిగిలిన జీవితకాలం లోకాన్ని చూడటానికి వారికి కళ్ళు కావాలని, ప్రభువు వారి మీద కనికరపడితే వారికి దృష్టి వస్తుందని ఆ అవకాశాన్ని వారు చేజిక్కించుకోవడానికి అంత ఆరాటపడ్డారు. ఈరోజు ప్రభువు మాటలు మీకు వినిపిస్తున్నాయి. మీ మనోనేత్రములు తెరవటానికి, మీ ఆత్మను బ్రతికించటానికి, నిత్యకాలము మిమ్మును దేవుని దగ్గర
దేదీప్యమానమైనటువంటి కళ్ళతో దేవుణ్ణి చూచేటట్టుగా, రక్షణ వస్త్రాలు ధరించుకొని మహిమదేహముతో మీరు అక్కడ నివసించేటట్టుగా ప్రభువు ఇప్పుడు మీకు చెంతకొచ్చాడు. ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎంత ఆరాటపడాలి చెప్పండి. నాడు ఇద్దరు గ్రుడ్డివారు లోకమందు మిగిలిన జీవితాన్ని, అప్పటికే వారికి చాలా వయసు ఉండాలి, ఎన్నో సంవత్సరాల వారు భూమి మీద అప్పటికే జీవించి ఉండాలి. ఆయుష్కాలంలో సగమైనా అప్పటికి అయిపోయి ఉండాలి. మిగిలిన ఆయుష్కాలం కోసం, ఆ ఆయుష్కాలంలో కూడా 2 కళ్ళు, లోకమందు చూపు కోసం, అది కూడా ముఖ్యమైనదే. లోకమందు చూపు ముఖ్యమైనదే కదా, లోకమందు బ్రతుకుకు. కానీ పరమందు నిత్యత్వంతో పోలిస్తే అది చాలా చిన్నది, ఎన్నిక లేనిది. ఆ ఎన్నిక లేని దానికోసమే ప్రభు ఆ మార్గమును వెళుతున్నారని తెలుసుకొని వారు బిగ్గరగా కేకలు వేస్తూ అరుస్తూ ప్రభువు నుండి వారు స్వస్థతను పొందారు. ఈరోజు నేను, మీరు, లోకమంతా కూడా ఏ తారతమ్యం లేకుండా ప్రభువు రక్షణను ఎంత గొప్పగా స్వీకరించాలి చెప్పండి. అసలు ఆ రక్షణ మనకు దూరం అయిపోతుంటే ఎంత ఆవేదన పడిపోవాలి చెప్పండి. ఆ రక్షణ మనకు అందకపోతే ఎంత పరితపించిపోవాలి చెప్పండి. ఆ రక్షణ మనకు చేరువవుతున్నప్పుడు మనం బిగ్గరగా అరిచి, ఆ రోజు ఆ గ్రుడ్డివారు బిగ్గరగా అరిచారు. ఈరోజు మనం దేవుని వాక్యమును హత్తుకొని జీవించటానికి, ఆ మాటలను విని దేవుని యొక్క ఆలోచనల్లోనికి మనం వెళ్ళటానికి, మన బ్రతుకును దేవుని కొరకు సిద్ధం చేసుకోవటానికి ఎంత ప్రయత్నించాలి చెప్పండి. ఇదేమైనా మిగిలిన జీవితానికి సంబంధించిన ఒక చూపు లాంటిదా, వెనుకడి లాంటిదా? కానే కాదు. నిత్యత్వపు లోకానికి సంబంధించిన బ్రతుకుకు సంబంధించినది. నిత్యత్వపు లోకంలో, పరలోకంలో మన నిత్యకాలపు జీవితానికి సంబంధించినది కదా. ఈ విషయంలో ప్రజలు ఈరోజు ఆదమరుపుగా ఉన్నారు, అలక్ష్యంతో ఉన్నారు, మూర్ఖత్వంతో ఉన్నారు. అయితే నాడు ఇద్దరు గ్రుడ్డివారు ఏమని నేర్పిస్తున్నారు చూడండి. లోకమందు చూపు కోసమే మేము ప్రభువును ఎలా వేడుకున్నాం? ప్రభువా, దావీదు కుమారుడా, ఒకనాడు దావీదుకైతే మేము హేయులం, ఈరోజు నీకు మేము ప్రియులం. ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుము అని కేకలు వేస్తుంటే, చుట్టూ ఉన్నవారు గద్దిస్తుంటే వారు మరి బిగ్గరగా కేకలు వేస్తున్నారు. అంటే వచ్చిన ఈ చిట్ట చివరి అవకాశాన్ని మేము కోల్పోకూడదు. మరి బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ప్రభువు వారిలో ఉన్నటువంటి ఆ తపన చూచి, ఆ ఆసక్తిని చూచి, దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాలంటే మనలో ఆసక్తినే కదా చూస్తాడు. మనం ఎందుకు కాకుండా పోతూ, మనలో ఎటువంటి ఆసక్తి లేకుండా, చూచి చూడనట్టుగా, పట్టించుకోకుండా ఉంటే దేవుని యొక్క రక్షణను మనకి ఇవ్వాలని దేవుడు ఎందుకు అనుకోవాలి? మనం ఎంతో ఆసక్తితో ఉన్నప్పుడు, ఎంతో పరితపించినప్పుడే కదా దేవుడు మనకు ఆ రక్షణను ఇస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. ప్రభు వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూచి నేను మీకు ఏమి చేయగోరుచున్నారు అని అడిగినప్పుడు, ప్రభువా, దావీదు కుమారుడా, మాకున్న కోరిక, మాకు కళ్ళు కావాలి, మేము చూడాలనుకుంటున్నాము, స్వస్థత పొందాలనుకుంటున్నాము. పితరుడైనటువంటి దావీదుకైతే మేము హేయులం, ఆ పరిస్థితి నుండి మేము బయటకు రావాలనుకుంటున్నాం. నీకైతే మేము ప్రియులం కనుక నీవు మమ్మను కరుణించు అని వారు కేకలు వేస్తూ ఆసక్తిని కనుపరుచుచున్నప్పుడు ప్రభువు వారికి దృష్టిని అనుగ్రహించాడు, కన్నులు ఇచ్చాడు. వారు చూడగలిగారు, స్వస్థతను అందగలిగారు. నాటి దావీదుకైతే కుంటివారు, గ్రుడ్డివారు, హేయులు, దావీదు కుమారుడుగా దేవుని కుమారుడైన యేసుకైతే కుంటివారు, గ్రుడ్డివారు, అంగహీనులు, మనుషులంతా ఆయనకు ప్రియులు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎడల ఆసక్తిని కనపరిచిన ప్రతి ఒక్కరికి ఆయన రక్షణను అనుగ్రహిస్తున్నాడు. అయితే దావీదుకు శరీర సంబంధంగా కుంటివారు, గ్రుడ్డివారు, హేయులు, ప్రభువుకు హేయులంటూ ఎవరూ లేరా అంటే, ప్రభువుకు కూడా, దేవునికి కూడా హేయులు కొంతమంది ఉన్నారండి. వారు ఎవరనుకుంటున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డివారు, ఆత్మ సంబంధమైనటువంటి చెవిటివారు. వీరెవరెంతకి? ఆత్మ సంబంధమైన గ్రుడ్డివారు, ఆత్మ సంబంధమైన చెవిటివారు వీరెవరెంతకి?
వీరెవరంటే శరీర సంబంధంగా కళ్ళుంటాయి, శరీర సంబంధంగా చెవులుంటాయి, శరీర సంబంధంగా ప్రతి అవయవం చక్కగా పనిచేస్తుంది, కానీ నిద్రావస్థలో ఉంటారు. దేవుని యొక్క పిలుపును అందుకోరు, దేవుని యొక్క మాటలను పట్టించుకోరు, దేవుని కొరకు బ్రతకరు. ఇలాంటి వారంటే దేవునికి హేయమే, దేవునికి వీరు హేయులే. నాటి దావీదుకైతే, పితరుడైన నాటి దావీదుకైతే శరీర సంబంధమైనటువంటి కుంటివారు, గ్రుడ్డివారు, హేయులు సామెత పుట్టింది. కానీ దేవుని కుమారుడైన యేసుకైనా, పరలోకపు తండ్రికైనా ఎవరు హేయులు? కన్నులుండి గ్రుడ్డివారుగా బ్రతుకుచున్నవారు ఆయనకు హేయులు. చెవులుండి బధిరులుగా బ్రతుకుతున్నవారు ఆయనకు హేయులు. ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. అంటే దేవుడు నిజంగా ఎవరిని ద్వేషిస్తాడంటే నిజంగా కళ్ళు లేని వాళ్ళని కాదు, నిజంగా చెవులు వినపడని వాళ్ళని కాదు, నిజంగా మాట్లాడలేని వారిని కాదు, నిజంగా అవయవాలలో ఏదో ఒక అవయవం లోపిస్తే వారిని చూచి కాదు. ఎవరిని ఆయన ద్వేషిస్తాడంటే అన్ని అవయవాలు ఉన్న వాటిని దేవునికి నీతి సాధనాలుగా వినియోగించలేని వారిని చూస్తే ఆయనకు హేయము. ఆయన వారిని ద్వేషిస్తాడు. వ్రాయబడిన చక్కని మాటలు ఇప్పుడు చూడండి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేయించిన మాటలు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 8వ వచనం. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. ఎవరిని తెమ్మంటున్నాడు దేవుడు? కన్నులుండి అంధులైన వారు, గ్రుడ్డోళ్ళు, చెవులుండి బధిరులైన వారు, చెవిటివారు, వారిని తీసుకుని రమ్మంటున్నాడు దేవుడు. ఎందుకు? వారికి జ్ఞానం నేర్పించటానికి. కళ్ళున్నాయి కదా, చెవులున్నాయి కదా, నోరుంది కదా, అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి కదా, చేతులు కాళ్ళు. అయినా కానీ దేవుని వాక్యాన్ని వినకపోవటానికి కారణం ఏంటి అని అడగటానికి దేవుడు వారందరినీ సమకూర్చమంటున్నాడు. దేవుని వాక్యం ప్రకారం జీవించకుండా పోవటానికి కారణం ఏంటి అని అడగటానికి దేవుడు వారందరినీ సమకూర్చమంటున్నాడు. కన్నులుండి గ్రుడ్డివారుగా ఉన్నవారే అసలైనటువంటి గ్రుడ్డివారు, చెవులుండి బధిరులైనటువంటి వారే అసలైనటువంటి బధిరులు, నోరుండి దేవుని కోసం మాట్లాడలేని వారే అసలైనటువంటి మూగవారు, చేతులున్నా కాళ్ళున్నా దేవుని కోసం పని చేయలేక, దేవుని కోసం నడవలేక ఉన్నవారే అసలైన అంగహీనులు. అసలైన అంగహీనులు అంటే లోకమందు అన్ని అవయవాలు ఉన్నాయండి, దేవుని కోసం ఏ అవయవం పని చేయదండి అని ఎవరైనా చెబుతున్నారా? అయితే అట్టివారు దేవునికి హేయులు. అట్టివారు దేవునికి హేయులు. ఒకనాడు దావీదుకు కుంటివారు, గ్రుడ్డివారు హేయులు. యెబూసీయులను బట్టి యుద్ధం విషయంలో, శరీర సంబంధంగా, ధర్మశాస్త్ర కాలంలో. అందుకే యెరూషలేము పట్టణంలో వారు ఎక్కువగా కనిపించరు. ప్రభువు కాలం వచ్చేంత వరకు కూడా వారికి చూపు లేనప్పుడు, వారికి కాళ్ళు లేనప్పుడు, వారు అవయవహీనులుగా ఉన్నప్పుడు యెరూషలేము పట్టణంలో ఎక్కువగా వారు కనిపించరు. పట్టణపు పొలిమేరల్లో ఉంటున్నారు వారు, యెరూషలేము పట్టణానికి బయట ఉంటున్నారు వారు. అయితే నిజంగా దేవుణ్ణి ఈ విషయమై ఆత్మజ్ఞానాన్ని అడిగితే ఆయన ఏమంటున్నాడు? నాకైతే ఎవరు హేయులో తెలుసా? క్రొత్త నిబంధన ప్రకారము, సర్వశ్రేష్టమైన పరిపూర్ణమైన సత్య జ్ఞానము ప్రకారము నాకైతే ఎవరు హేయులో తెలుసా? కన్నులుండి గ్రుడ్డివారుగా బ్రతుకుచున్నవారు, చెవులుండి బధిరులుగా బ్రతుకుచున్నవారు, అన్ని అవయవాలు చక్కగా శరీర సంబంధంగా లోకంలో పనిచేస్తున్న దేవుని కొరకు ఏమాత్రం ఉపయోగించకుండా లోక సంబంధమైన బ్రతుకులోనే ఉండిపోయిన వారు, వారంటే నాకు హేయులు. వారు పరలోకంలో కనిపించరు, వారు దేవుని రాజ్యంలో కనిపించరు, దేవుని రాజ్యమునకు వెలుపల వారు ఉంటారు. దావీదు కాలంలో అయితే కుంటివారు, గ్రుడ్డివారు యెరూషలేము పట్టణానికి బయట ఉన్నారు. కానీ దేవుడేమంటున్నాడు? ఎవరైతే కన్నులున్నా, చెవులున్నా దేవుని కొరకు బ్రతకని వారుగా ఉంటారో,
అన్ని అవయవాలు ఉన్న దేవుని కొరకు ఏమాత్రం పని చేయని వారుగా ఉంటారో వారు దేవుని రాజ్యంలో నుండి బయటకు గెంటివేయబడతారు. దేవుని రాజ్యంలో వారికి స్థానం ఉండదు. అట్టివారు నాకు హేయులు అంటున్నాడు దేవుడు. అట్టివారు నాకు హేయులు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప జ్ఞానం చూడండి ఆయనది. మహోన్నతుడండి ఆయన. ఆత్మజ్ఞాన సంగతులను ఈరోజు మన హృదయాలకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనలను ఎలా ఉండమంటున్నాడు ఆయన? మీకు బాహ్యముగా భౌతికంగా కళ్ళు లేకపోయినా, మీకు భౌతికంగా ఏ అవయవం లేకపోయినా మీరు దేవుని కొరకు బ్రతకండి. ఉన్న అవయవాలను దేవుని కొరకు వినియోగించండి. అప్పుడు మీరు దేవుని రాజ్యంలో కనిపిస్తారు. మీరు నాకు ప్రియులు, మీరు నాకు ఇష్టలు అంటున్నాడు దేవుడు. అయితే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా ఏ అవయవాన్ని దేవుని కొరకు వినియోగించని మీ బ్రతుకు, మట్టి కొరకు బ్రతుకుతున్నటువంటి మీ బ్రతుకు, లోకపు ఇష్టాల కొరకు బ్రతుకుతున్నటువంటి మీ బ్రతుకు దేవునికి హేయమైనది. దేవునికి హేయమైనది. దేవుని రాజ్యంలో మీరు కనిపించరు, మీ జాడ ఉండదు. ఎందుకంటే మీరు దేవునికి హేయులు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి ఈ మాటలను చూడండి. ఈ సందర్భాన్ని బట్టి ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు పలికించిన మాటలు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. ఇశ్రాయేలీయులలో కన్నులు లేనివారు, ఇశ్రాయేలీయులలో వినలేనివారు, ఇశ్రాయేలీయులలో కుంటివారు, ఇశ్రాయేలీయులు అంగహీనులు. దావీదునకు హేయులని సామెత పుట్టి దానిని బట్టి యెరూషలేములో వారు ఉండకుండా దావీదుకు హేయులుగానే మిగిలిపోయారు కదా. నిజానికి దేవుని దృష్టికి హేయులు ఎవరంటే ఇశ్రాయేలీయులారా, యాకోబు వంశస్థులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించనొల్లని వారలారా, కన్నులుండియు చూడని వారలారా, చెవులుండియు వినని వారలారా, మీరే కదా అవివేకులు, మీరే కదా మూఢులు, మీరే నాకు హేయులు అంటున్నాడు దేవుడు. మీరే నాకు హేయులు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఒక్కసారి మనలను గూర్చి మనం విమర్శ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనకు కళ్ళున్నాయి, మనకు చెవులు వినిపిస్తున్నాయి, మనకు నోరుంది, మాట్లాడగలుగుతున్నాం, మనం చేతులతో పనులు చేసుకోగలుగుతున్నాం, కాళ్ళతో నడవగలుగుతున్నాం. నీతి సాధనాలుగా వినియోగిస్తున్నామా? దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, శరీరంలో ఉన్నటువంటి అవయవాలను నీతి సాధనాలుగా వినియోగిస్తున్నామా, లేక దుర్నీతి సాధనాలుగా వినియోగిస్తున్నామా? దుర్నీతి సాధనాలుగా వినియోగిస్తే మనం ఎవరం? దేవుని దృష్టికి హేయులం. నీతి సాధనాలుగా వినియోగిస్తే మనం దేవుని దృష్టికి ప్రియులం, ఇష్టులం. చక్కగా ఆలోచించండి. మీ మట్టుకు మీరు ఆలోచన చేయండి. మీరు దేవుని దృష్టికి ప్రియులుగా ఉన్నారా, హేయులుగా ఉన్నారా? ఉన్న అవయవాలను దేవుని కొరకు వినియోగించలేకపోతే మీరు దేవునికి హేయులైపోతారు. జాగ్రత్త. దేవుడు ఈ పాఠాన్ని తెలియజేస్తున్నాడు. ఆనాడు దావీదు, తరువాత దావీదు కుమారుని ద్వారా చక్కని పాఠాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దావీదు కుమారుడు కుంటివారిని ప్రేమించాడు. యేసుప్రభువు గుడ్డివారిని ప్రేమించాడు. అంగహీనులను ఆయన ప్రేమించాడు, హక్కును చేర్చుకున్నాడు, కనికరమును చూపించాడు, వారికి స్వస్థతనిచ్చాడు. అయితే ఆయన ఎవరిని గద్దిస్తున్నాడు, ఎవరిని ద్వేషిస్తున్నాడు? కన్నులుండి చూడకపోతే, చెవులుండి వినకపోతే, అవయవాలు ఉండి దేవుని కొరకు బ్రతకకపోతే వారిని చూచి ఆయన ద్వేషిస్తున్నాడు. అట్టివారిని హేయులుగా చూస్తున్నాడు. అట్టివారు క్రీస్తు రాజ్యంలో ఉండటానికి చోటే లేదు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మంచి నిర్ణయం తీసుకోండి. మీకు ఇవ్వబడినటువంటి ప్రతి అవయవం దేవుని పని నిమిత్తము మీకు అమర్చబడినదని ఇకనైనా కన్నులు తెరుచుకొని, మనోనేత్రములు తెరుచుకున్న వారై, ఈ విషయాలను గ్రహించిన వారై, దేవునికి హేయులు కాకుండా దేవునికి ఇష్టులయ్యేటువంటి ప్రవర్తనలోనికి ఈ పాఠమును బట్టి మీరు అందరూ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, కన్నులున్నాయి, చెవులున్నాయి, మాట్లాడగలుగుతున్నాము. మీరు ఇచ్చినటువంటి అవయవాలన్నీ మీ కృప వలన చక్కగా పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ మీ సేవార్థమై వినియోగించగలుగుటకు తండ్రి మీ సహాయమును, మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ పనిలోనే మా జీవితం అంతా ఉండటానికి మీ కృపను దయచేయండి. అట్టి అవకాశమును పొంది, అట్టి భాగ్యమును పొంది, అట్టి జీవితంలోనికి మాటలు విన్న ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. తగు నిర్ణయాలు తీసుకునేటట్టుగా మీ బిడ్డలకు ప్రేరణ కలిగిన హృదయాలను దయచేయండి. నాయనా, మా జీవితకాలం అంతా మమ్మను కాపాడుతున్నారు. ప్రతి ఆపద నుండి మమ్మను రక్షిస్తున్నారు, మమ్మను పోషిస్తున్నారు. అందునిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ జీవితాంతము మిమ్మను స్తుతించేవారముగా, ఘనపరిచేవారముగా, మిమ్మను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నలుగురికి ప్రకటించేవారముగా ఉండుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.